Hey all, welcome back. ఈరోజు మనం వెరిలాగ్ హెచ్డిఎల్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం అసలు VLSI మనకి ఏంటి, VLSIలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, లైక్ ఫ్రంట్ ఎండ్లో ఏమొస్తాయి, బ్యాక్ ఎండ్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనం వెరిలాగ్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించి నేను ఆల్రెడీ మొన్న డిస్కస్ చేశాను. ఆ వీడియో ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో కంప్లీట్ కోడింగ్ గురించి తెలియాలి. కోడింగ్ తెలియాలంటే మనం ఫ్రంట్ ఎండ్లో వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ ఈ రెండు హెచ్డిఎల్స్. ఓకే, ఈ హెచ్డిఎల్స్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. either Verilog HDL or VHDL. రెండాట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, బట్ Verilog అనేది చాలా ఈజీ కంపేర్ టు VHDL. ఓకే, బేసిక్గా ఎవరు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎవరికైనా సరే సి మీద ఒక ఐడియా ఉంటుంది. Verilog HDL అనేది మాక్సిమం సింటాక్సెస్ అన్నీ కూడా సికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ Verilog వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఎక్కువ లైక్ రియల్ టైంలో ఇండస్ట్రీస్లో వెరిలాగ్ హెచ్డిఎల్ని ఆర్టీఆర్ కోడ్కి ఎక్కువ యూజ్ చేస్తారు. దానివల్ల వెరిలాగ్ హెచ్డిఎల్ అనేది కంపేర్ టు VHDL 90% ఆఫ్ ద కంపెనీస్ వెరిలాగ్ హెచ్డిఎల్కి ఆప్ట్ చేస్తారు. అందుకని వెరిలాగ్ హెచ్డిఎల్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. వెరిలాగ్ హెచ్డిఎల్ అండ్ సిస్టమ్ వెరిలాగ్ హెచ్డిఎల్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో డిజైన్ అండ్ వెరిఫికేషన్లో కానీ డిఎఫ్టీలో కానీ వెళ్ళాలంటే మీకు వెరిలాగ్ హెచ్డిఎల్ కంపల్సరీ తెలుసుకోవాలి. రైట్, బట్ ప్రీవియస్ దాంట్లో మనం ఆల్రెడీ హెచ్డిఎల్ అంటే ఏంటి తెలుసుకున్నాం. రైట్, ఈ వీడియోలో మనం వెరిలాగ్ హెచ్డిఎల్ ఇంట్రడక్షన్ ఏంటి, వెరిలాగ్ హెచ్డిఎల్ అనేది ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇక్కడ నుంచి ప్రతి క్లాస్లోనే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. రైట్, మీరు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. అండ్ ఇలాగే మీకు ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ కావాలి అంటే, ఏమైనా డౌట్ ఉంటే మీరు కావాలంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయొచ్చు. అండ్ చాలామంది వెరిలాగ్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ష్యూర్, ఐ విల్ డూ ఇట్. లైక్ వెరిలాగ్ హెచ్డిఎల్ అయ్యాక నేను ఆల్రెడీ సిస్టమ్ వెరిలాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ అది ఇంగ్లీష్లో చేస్తున్నాను. అది కంప్లీట్ అయ్యాక దెన్ విల్ గో ఫర్ సిస్టమ్ వెరిలాగ్ ఇన్ తెలుగు ఆల్సో. డోంట్ వరీ అబౌట్ దట్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం వెరిలాగ్ హెచ్డిఎల్ అనే దాని గురించి మాట్లాడుతాం. వెరిలాగ్ హెచ్డిఎల్ అనేది 2 words కాంబినేషన్, వెరిఫికేషన్ అండ్ లాంచ్. ఓకే, వెరిలాగ్ వెరిఫికేషన్ లాంచ్. ఇది ఒక హెచ్డిఎల్ చెప్పాను కదా, ఇది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అండ్ అలాగే వెరిలాగ్ అనేది దాని సింటాక్స్ సికి చాలా సిమిలర్గా ఉంటాయి. చాలా మందికి సి గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కనుక వెరిలాగ్ హెచ్డిఎల్ నేర్చుకోవడం చాలా ఈజీ కంపేర్ టు VHDL. ఓకే, అండ్ వెరిలాగ్లో నార్మల్గా మనం హెచ్డిఎల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనేది మనం కొన్ని డిజైన్స్ని సర్క్యూట్స్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం, అవునా కదా. ఇలా మనం సర్క్యూట్స్ని డిజైన్ చేసే ప్రాసెస్లో మన వెరిలాగ్ హెచ్డిఎల్లో 4 kinds ఆఫ్ మోడలింగ్ టెక్నిక్స్. ఓకే, దాన్ని అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అంటాం లేదా మోడలింగ్ టెక్నిక్స్ అంటాం. మోడలింగ్ టెక్నిక్స్ అన్న అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అన్న ఏదన్నా ఉంటుంది. అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అండ్ మోడలింగ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే, మనం ఒక కోడ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక అండ్ గేట్ని డిజైన్ చేస్తున్నాం మనం. ఓకే, అండ్ గేట్ని డిజైన్ చేయడానికి మనం ఈ 4 టెక్నిక్స్లో ఏ టెక్నిక్ అన్నా యూజ్ చేసి మనం కోడ్ రాయొచ్చు. ఓకే, వెరిలాగ్లో 4 టెక్నిక్స్ని యూజ్ చేసి మనం మన కోడ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఏంటి ఆ 4 టెక్నిక్స్ అంటే ఆ కోడింగ్ స్టైల్స్. ఓకే, 4 మోడలింగ్ టెక్నిక్స్ లేదా కోడింగ్ స్టైల్స్ అంటే కోడ్ని రాసే స్టైల్, దాన్ని లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, వెరిలాగ్లో వచ్చేసి మనకి 4 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉన్నాయి. ఒకటి బిహేవియరల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్, దాన్ని అల్గోరిథమిక్ లెవెల్ అబ్స్ట్రాక్షన్ అని కూడా అంటారు. రెండోది డేటా లెవెల్, థర్డ్ది గేట్ లెవెల్ అండ్ స్విచ్ లెవెల్ అని కూడా అంటారు. అండ్ ఫోర్త్ది స్విచ్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. బేసికల్గా ఇందులో స్విచ్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ని లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటారు. బిహేవియరల్ లెవెల్ అబ్స్ట్రాక్షన్ ని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటారు. ఓకే, నార్మల్గా మనం వెరిలాగ్ హెచ్డిఎల్లో మనం డిజైనింగ్ అండ్ వెరిఫికేషన్ కాన్సెప్ట్లో నేర్చుకుంటున్నప్పుడు మన స్విచ్ లెవెల్ అనేది అంతగా యూజ్ చేయాలి. బికాస్ బేసిక్గా స్విచ్ లెవెల్ అనేది వచ్చేసరికి మనకి మాస్ లైక్ సిమాస్, ఎన్మాస్, పిమాస్, మాస్ఫెట్స్ ఇట్లాంటివి యూజ్ చేసి డిజైన్ చేసే కోడ్. బేసికల్గా మనం డిజైన్ చేసేది కాంప్లెక్స్ సర్క్యూట్స్ కనుక
అంత కాంప్లెక్స్ సర్క్యూట్స్ డిజైన్ చేస్తూ మనం మరీ ఇంత డౌన్‌కి లైక్ మాస్‌ఫెట్స్ ఎలా మాస్‌ఫెట్స్ కాంబినేషన్స్ బట్టి మనం కోడ్ రాయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో, అందుకని బేసిక్‌గా వెరిలాగ్ హెచ్‌డీఎల్‌కొచ్చేసి గేట్ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేస్తామనమాట. ఎయిదర్ గేట్ లెవెల్ యూజ్ చేస్తాం, లేదా డేటా ఫ్లో యూజ్ చేస్తాం, లేదా బిహేవియర్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ బిహేవియర్ లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. నార్మల్‌గా మనం ఎలాంటి కాంప్లెక్స్ సర్క్యూట్స్ డిజైన్ చేసినా సరే, ఆ కాంప్లెక్స్ సర్క్యూట్స్ అన్నిటిని కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ లైక్ బిహేవియరల్ లెవెల్ కోడింగ్ స్టైల్‌లోనే మనం డిజైన్ చేస్తాం. ఓకే. సో, ఇది లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. వెరిలాగ్‌లో 4 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా కూడా ఇంటర్‌వ్యూస్‌లో కానీ ఏదన్నా రిటన్ టెస్ట్‌లో కూడా అడుగుతారు. ఏవేమి ఉంటాయంటే బిహేవియరల్, డేటా ఫ్లో, గేట్ లెవెల్ అండ్ స్విచ్ లెవెల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ మెథడాలజీస్. సో, డిజైన్ మెథడాలజీస్ అంటే ఏంటంటే నార్మల్‌గా ఒక కాంప్లెక్స్ ఒక సర్క్యూట్‌ని మనం డిజైన్ చేస్తాం. డిజైన్ చేసినప్పుడు ఒక మెథడాలజీ ఉండాలి. మెథడాలజీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాలేజెస్‌లో కొన్ని ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తాం. ఆ ఈవెంట్ కండక్ట్ చేయాలంటే అందులో ఒక ప్లానింగ్ ఉండాలి. లైక్ ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేసేయడం కుదరదు కదా! లైక్ ఒక ప్లానింగ్ ఏ రోజు ఏం చేయాలి? లేదా ఏ అవర్‌లో ఏం చేయాలి? ఎవరు ఎలాంటి వర్క్ చేయాలి? ఇలా ఒక ప్లాన్ ఉండాలి. ఎందుకని ఒక ప్లాన్ ఉంటే ఆ ఈవెంట్ అనేది స్మూత్‌గా రన్ అవుతుంది. అదే విధంగా మనం ఒక డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్ కంటూ ఒక ప్లాన్ చేసుకోవాలి. దాన్ని మెథడాలజీ అంటారు. ఏం అది ప్లానింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ డిజైన్ చేస్తాం. ఓకే. సో, ఈ ఫుల్ యాడర్‌కొచ్చేసరికి ఫుల్ యాడర్ కోడ్ అనేది మనం ఆర్‌టిఎల్ కోడ్ రాయాలి. సో, ఎట్లా రాస్తాం? మనకి 4 చెప్పాను ముందులే 4 కోడింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ 4 కోడింగ్ స్టైల్స్‌లో ఏదో ఒక కోడింగ్ స్టైల్ యూజ్ చేసి రాయాలి. ఫైన్. ఇప్పుడు ఆ కోడింగ్ స్టైల్‌లో మనం ఏ కోడింగ్ స్టైల్ యూజ్ చేసినా సరే ఫుల్ యాడర్ డిజైన్ అనేది మనకు తెలియాలి. అలా ఎలా తెలుస్తది? ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ యాడర్ అంటే ఏముంటాయి? మనకి ఆబ్వియస్‌గా AND గేట్ ఉంటుంది. XOR గేట్ ఉంటుంది. అంతే కదా! సో, మనం అప్పుడు కోడ్ దేనికి రాస్తే సరిపోతుంది? ఒక ఫుల్ యాడర్‌కి ఒక AND గేట్, ఒక XOR గేట్. ఈ రెండిటికి మనం కోడ్ రాస్తే మనకి ఫుల్ యాడర్ డిజైన్ అనేది అవుతుంది. అవునా కదా! అలాగే ఒక ఫ్లిప్ ఫ్లాప్. ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం అనుకోండి. ఆ ఫ్లిప్ ఫ్లాప్‌కి సంబంధించి మనకి ఏమేమి కావాలి? లైక్ ఇన్‌బిల్ట్‌గా మనకి లోపల ఏముంటది దాన్ని బట్టి మనం కోడ్ రాస్తాం. అవునా కదా! సో, ఇలాగ ఒక ప్లాన్‌ని తయారు చేసుకోవడాన్ని మెథడాలజీ అంటారు. ఈ మెథడాలజీస్ వెరిలోలో 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ, 2 బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీ. బేసికల్‌గా టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్ చూస్తే మీరు ఇది ఒక 4 బిట్ ఫుల్ యాడర్. ఓకే. ఒక 4 బిట్ ఫుల్ యాడర్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ 4 బిట్ ఫుల్ యాడర్ డిజైన్ చేయాలంటే ఇది టాప్ డౌన్. అంటే ఫస్ట్ ఏం చేస్తది దాన్ని ఒక పార్ట్‌గా అంటే ఎవరికి ఎలాంటి వర్క్ ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి వర్క్ అసైన్ చేయాలి. మనం ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంత వర్క్ ఒకళ్ళు అంత లోడ్ ఒకళ్ళ మీద పెట్టలేం కదా! ఎట్లా అయితే మనం వాళ్ళకి సంబంధించి వాళ్ళ పనుల్ని డివైడ్ చేస్తామో, సో, అలాగే ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేయాలంటే ఎలా ఫస్ట్ మనం సెగ్రిగేట్ చేయాలి. ఫస్ట్ 4 యాడర్స్ ఉంటాయి. ఫుల్ యాడర్ ఉంది. సో, యాడర్స్ 4 యాడర్స్‌కి ఒక కోడ్ రాసుకుంటాం. నెక్స్ట్ యాడర్‌లో ఏమేమి ఉంటాయి? క్యారీ, సమ్. ఓకే. సో, దానికి అలా సెగ్రిగేట్ చేస్తాం. అగైన్ క్యారీ అండ్ సమ్. క్యారీ అంటే క్యారీలో ఏముంటుంది? AND గేట్, OR గేట్. ఆబ్వియస్‌లీ సమ్‌లో కూడా ఒక AND గేట్ ఉంటుంది. ఇలాగా మనం ఒక కంప్లీట్ ఒక డిజైన్ చేయాలంటే దాన్ని ఇలా మనం సెగ్రిగేట్ చేసుకొని ఓకే. ఇది ఇలా డిజైన్ చేయాలి, ఇలా డిజైన్ చేయాలి అని ఒక మెథడాలజీ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మనం ఎలాంటి కాంప్లెక్స్ సర్క్యూట్‌ని డిజైన్ చేయాలన్నా సరే మనకి ఇలాంటి ఒక మెథడాలజీ ఉండడం వల్ల మనం చాలా స్మూత్‌గానే ఆ సర్క్యూట్‌ని డిజైన్ చేయొచ్చు. అండ్ అలాగే దాన్ని కూడా మనకి సిమ్యులేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ, బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీ. సో, బేసికల్‌గా టాప్ డౌన్ అంటే పైనుంచి కిందకి లైక్ యాడర్ ఫుల్ యాడర్‌ని తీసుకొని దాని నుంచి AND గేట్, OR గేట్ వరకు రావడం. బాటమ్ అప్ అంటే AND, OR గేట్స్ అంటే ఫస్ట్ కింద నుంచి రావడం అన్నమాట. అంటే ఫస్ట్ ఎన్ని AND గేట్స్ ఉన్నాయి, ఎన్ని OR గేట్స్ ఉన్నాయి. సో, ఈ 2 AND, OR కలిపితే క్యారీ. తర్వాత ఈ క్యారీ అండ్ సమ్ కలిపితే యాడర్. ఇలా 4 యాడర్స్ కలిపితే అడ్రస్. సో, ఇట్లాగే కింద నుంచి పైకి రావడం, పై నుంచి కిందకి డిజైన్ చేసుకోవడం. బేసికల్‌గా టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు బేసికల్‌గా
మనం డిజైన్ చేసేది కాంప్లెక్స్ సర్క్యూట్స్ కనుక మనం అలా ఇంకా కిందకి నేను ఆల్రెడీ ముందర చెప్పాను. లైక్ అండ్ గేట్స్, ఆర్ గేట్స్ మళ్ళా దేంట్లో డిజైన్ చేయబడతాయి? సీమోస్, ఎన్మోస్, పీమోస్‌తో డిజైన్ చేయబడతాయి. అంతవరకు మనకి ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. కాంప్లెక్స్ సర్క్యూట్స్ కనుక మీరిక్కడ చూస్తే చూడండి, టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ, బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీలో కూడా మనం మాక్సిమం గేట్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాం. అందుకే గేట్ లెవెల్ అనేది మనకి వెరీ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అని అంటారు. ఓకే. సో, బేసికల్‌గా గేట్స్‌ని గ్యాదర్ చేసుకొని దాని నుంచి మళ్ళా క్యారీ సమ్ గ్యాదర్ చేసుకొని దాని నుంచి యాడర్, దాని నుంచి ఎన్ని యాడర్స్ ఉన్నాయి ఇట్లా గ్యాదర్ చేసుకోవడం కన్నా టాప్ డౌన్ అనేది చాలా ప్రిఫరబుల్. అందుకే మోస్ట్‌గా టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీనే డిజైన్ చేస్తుంటాం. సో, ఇది చూడండి, ఇది ఇంకొక ఎగ్జాంపుల్. 4 బిట్ రిపుల్ క్యారీ కౌంటర్. ఓకే. సో, చూడండి ఇక్కడ మనం రిపుల్ క్యారీ కౌంటర్‌ని డిజైన్ చేస్తున్నాం. సో, నార్మల్‌గా రిపుల్ క్యారీ కౌంటర్ అంటే ఏముంటాయి? ఆబ్వియస్‌గా ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే. కౌంటర్. సో, ఈ 4 బిట్ కనుక 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. సో, మీరిక్కడ చూసుకుంటే క్యారీ కౌంటర్‌ని నేను టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి డిజైన్ చేశాను. సో, టీ ఫ్లిప్ ఫ్లాప్. సో, 4 టీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. సో, ఇది నా రిపుల్ క్యారీ అంటారు. దీన్ని నేను ఎలా సెగ్రిగేట్ చేస్తున్నాను? ఓకే. సో, ఫస్ట్ 4 టీ ఫ్లిప్ ఫ్లాప్స్‌ని డిజైన్ చేయాలి. మళ్ళా మనం చూసుకుంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ ఇంకా దాన్ని ఇంకా సెగ్రిగేట్ చేస్తే దాన్ని ఇంకా లోతుకెళ్తే ఏమవుతుంది? టీ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా డిజైన్ చేస్తాం? నథింగ్ బట్ ఇన్వర్టర్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి టీ ఫ్లిప్ ఫ్లాప్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కనుక డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో మీరు చదువుకుంటారు కనుక నేను ఇంతకన్నా ఫర్దర్ చెప్పట్లేదు. రైట్. సో, ఆబ్వియస్‌గా టీ ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఇన్వర్టర్ గేట్ 2 డిజైన్ చేస్తే ఆబ్వియస్‌గా టీ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేస్తది. అలాగా 4 టీ ఫ్లిప్ ఫ్లాప్స్‌ని మనం కాపీ చేస్తే రిపుల్ క్యారీ కౌంటర్ ఈజీగా 4 రాసేయొచ్చు. సో, ఇట్లా మనం డిజైన్ చేసుకోవడాన్ని మనం టాప్ డౌన్ డిజైన్ మెథడాలజీ, బాటమ్ అప్ డిజైన్ మెథడాలజీ అని మనం అంటాం. ఓకే. సో, ఇది డిజైన్ మెథడాలజీస్. వెరీ లాంగ్‌లో డిజైన్ మెథడాలజీస్ అంటే ఇది. ఇప్పుడు నేను ముందర చెప్పాను కదా! కోడింగ్ స్టైల్స్, వేరియస్ కోడింగ్ స్టైల్స్ ఉంటే మనం బేసికల్‌గా డిఫరెంట్ కోడింగ్ స్టైల్స్‌లో మనం మన ఆర్‌టిఎల్ కోడ్‌ని రాస్తాం. సో, ఎలాంటి కోడింగ్ స్టైల్ అన్నా సరే డిజైన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి ఉండాలి. అందరికి సి ఐడియా ఉంటుంది. సో, సి స్టార్ట్ చేయాలంటే మనకి కొంత సింటాక్స్ లైక్ ఇది ఇలా రాయాలి, ఇందులో రాయాలి. మనకి సిలో స్టార్టింగ్ మెయిన్ అనేది ఉంటుంది. ఓకే. తర్వాత లాస్ట్‌లో ఎండ్, స్టాప్ ఇలా ఒక కీవర్డ్స్ ఉంటాయి. అట్లాగా మనం వెరిలాగ్‌లో కోడ్ రాయాలంటే మనం ఎలాంటి కోడ్ రాయాలనుకున్నా సరే దాన్ని మాడ్యూల్‌లోనే రాస్తాం. ఓకే. సో, మనం ఎలాంటి కోడ్ రాయాలన్నా దాన్ని వితిన్ మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్. మీరిక్కడ చూసినట్టయితే మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్ మధ్యనే మన కోడ్ అంతా ఉంటుంది. సో, ఈ మాడ్యూల్ అనేదేంటంటే ఇదొక బేసిక్ బిల్డింగ్ బ్లాక్. మాడ్యూల్‌ని మనం వెరిలాగ్‌లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అంటాం. బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాల్ బిల్డ్ చేయాలి. ఒక ఇల్లు బిల్డ్ చేయాలంటే ఏంటి నార్మల్‌గా ఒక ఇల్లు కావాలంటే మనకి వాల్ కావాలి. వాల్ ఎట్లా డిజైన్ చేస్తాం? బ్రిక్స్. ఓకే. బ్రిక్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ బ్లాక్స్. ఓకే. సో, ఈ మాడ్యూల్ అనేది బ్రిక్స్. ఇలాగ మనం గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్‌ని డిజైన్ చేసి మనం ఒక కాంప్లెక్స్ సర్క్యూట్‌కి ఆర్‌టిఎల్ కోడింగ్ అనేది రాస్తాం. ఓకే. సో, మీరు గనక చూసినట్టయితే మీరు ఎలాంటి కోడ్ అన్నా చూడండి. ఇట్స్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్ ద వెరిలోగ్. ఓకే. సో, ఎలాంటి కోడ్ అన్నా సరే మనం వితిన్ దిస్ మాడ్యూల్, ఎండ్ మాడ్యూలే రాస్తాం. అందుకని ఈ మాడ్యూల్‌ని మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఇన్ వెరిలోగ్ అంటాం. సో, ఈ మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్‌తో పాటు మనకి మాడ్యూల్‌లో ఇంకా ఏముంటాయి? సో, నేను చెప్పాను కదా! మనకి ఒకే కోడ్‌లో చాలా నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు మనం ఎప్పుడన్నా ఇదే మాడ్యూల్‌ని వేరే చోట యూజ్ చేయాలన్నా, లైక్ దానికి ఒక ఇండివిడ్యువల్ నేమ్ ఉండాలి. సో, ఎందుకంటే మనం ఒక 4, 5 మాడ్యూల్స్ ఒకవేళ మనం కాంప్లెక్స్ సర్క్యూట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒకటే మాడ్యూల్‌లో అంతా రాయలేము. మనం ఒక 4, 5 మాడ్యూల్స్ ఇన్సర్ట్ చేయాల్సొస్తుంది అనుకోండి. సో, అట్లాంటప్పుడు ఏం చేస్తాం, ప్రతి మాడ్యూల్‌కి ఒక ఇండివిడ్యువల్ నేమ్ ఉండాలి. ఓకే. మాడ్యూల్ ఫాలోడ్ బై మాడ్యూల్ నేమ్ అండ్ దాంతో పాటు కోడ్స్ లిస్ట్. కోడ్స్ లిస్ట్ అంటే బేసిక్‌గా మనకి ఏ డిజైన్ అన్నా సరే ఇన్‌పుట్స్ ఉంటాయి, అవుట్‌పుట్స్ ఉంటాయి. లేదా కొన్ని కేసెస్‌లో ఇన్ అవుట్ కోడ్స్ ఉంటాయి. సో, అసలు మన డిజైన్‌లో ఏవి ఇన్‌పుట్స్ ఉన్నాయి, ఏ అవుట్‌పుట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ముందే మెన్షన్ చేయాలి. సో, మన మాడ్యూల్‌లో ఇవన్నీ ఉంటాయి. మాడ్యూల్ ఫాలోడ్ బై మాడ్యూల్ నేమ్, కోడ్స్ లిస్ట్. ఓకే. అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే మన ఎంటైర్ లాజిక్ అంతా కూడా
ఈ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా అయిపోయాక వీల్ ఎండ్ విత్ ఎండ్ మాడ్యూల్. ఓకే, సో ఇది మన మాడ్యూల్. మన కోడ్ అంతా కూడా ఇట్లా రాస్తాం. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇది ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్. ఓకే, సో ఈ ఫుల్ యాడర్ సర్క్యూట్ ఇది మన ట్రూత్ టేబుల్, మన లాజిక్స్ స్ట్రక్చరల్ డయాగ్రామ్, అలాగే మన ట్రూత్ టేబుల్. సో దీని నుంచి మనం లాజిక్ రాస్తాం. లాజిక్ ఏంటి? సమ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ సిన్, క్యారీ వచ్చేసి ఏ డాట్ బి, బి డాట్ సి, సి డాట్ డి. ఓకే, సో దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు కోడ్ చూస్తే చెప్పాను కదా, ప్రతిదీ విత్ ఇన్ మాడ్యూల్ అండ్ మాడ్యూల్ ఉండాలి, ఎలాంటి కోడ్ అన్నా సరే. సో ఈ మాడ్యూల్ కి ఒక నేమ్ ఉండాలి. సో ఆ నేమ్ వచ్చేసి బేసికల్ గా మనం కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కూడా మనం ఎట్లాంటి కోడ్ రాసినా సరే మనకి వేరే వాడికి కూడా అర్థమయ్యేలా ఉండాలంటే మనం ఏ కోడ్ ఎలా దేనికి కోడ్ రాస్తామో దాని పేరే ఇచ్చుకోవడం ప్రిఫరబుల్. సో ఇది మనం ఫుల్ యాడర్ రాస్తాం కనుక నేను జస్ట్ నేమ్ ఫుల్ యాడర్ ఎస్ అని ఇచ్చాను. ఓకే, చెప్పండి. దాంతో పాటు ఏం ఇన్పుట్స్, ఏ అవుట్పుట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 3 ఇన్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇన్పుట్స్ ఏమేంటి? ఏబిసి అనేవి ఇన్పుట్ కోడ్స్, అవుట్పుట్స్ వచ్చేసి సమ్ క్యారీ ఫాలోడ్ బై సెమికోలన్. ఓకే, ఇది నా మాడ్యూల్. రైట్, అండ్ దెన్ ఇదంతా మన ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ మన లాజిక్. చూడు, ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ సిన్, దాన్ని సమ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ సిన్, క్యారీ ఈక్వల్ టు ఏ అండ్ బి, బి అండ్ సి, సి అండ్ డి. సో ఈ ఎస్ఎన్ అంటే ఏంటి? ఇది ఈ ఎస్ఎన్ అనేది ఒక కీవర్డ్. ఇది డేటా ఫ్లో మోడలింగ్ లో మనం కోడ్ రాస్తాం. ఇవన్నీ మనం తర్వాత చెప్తుందాం. లైక్ డేటా ఫ్లో మోడలింగ్ అంటే ఏంటి, దాంట్లో కోడింగ్ అనేది ఎలా రాయాలి అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో చెప్తున్నాం. బట్ యాజ్ ఫర్ నో ఈ ఎగ్జాంపుల్ చూసినందుకు తెలిసింది ఏంటంటే ఇట్లా మనం ప్రతిదీ కూడా మాడ్యూల్ అండ్ మాడ్యూల్ రాస్తాం. ప్రతి మాడ్యూల్ కి దాని ఇండివిజువల్ నేమ్ ఉండాలి, అండ్ అలాగే దాంతో పాటు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్ కూడా మనం ముందే మెన్షన్ చేసి ఇంప్లిమెంటేషన్ అంటే మన లాజిక్ అంతా అయ్యాక దెన్ మనం ఎండ్ మాడ్యూల్ ఇవ్వాలి. ఇందులో మనకి ఏది మిస్ అయినా, అలాగే ఏదో కోడ్స్ ఇవ్వడం మిస్ అయినా లేదా దాని నేమ్ మిస్ అయినా, మాడ్యూల్ ని ఎండ్ మాడ్యూల్ తో ఎండ్ చేయకపోయినా మనకి ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. మనం ఇదే ప్రోగ్రామ్ లో కానీ మనం ఇందులో ఏ సిమ్యులేటర్ లో అయినా సరే మనం కోడ్ రాసినప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది దాని సింటాక్స్. కోడింగ్ అనేది కంప్లీట్ గా వెరీలాగ్ ఇట్లాగే రాయాలి. సో అది ఎయిదర్ ఆర్టిఎల్ కోడ్ అవ్వచ్చు లేదా టెస్ట్ బేస్డ్ కోడ్ అవ్వచ్చు. ఓకే, ఏదన్నా సరే ఇట్ షుడ్ బి బిట్వీన్ మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్. ఇక్కడ నేను ఎండ్ మాడ్యూల్ ఇవ్వడం మర్చిపోయాను, బట్ ఎండ్ మాడ్యూల్ కూడా ఉంటుంది. ఓకే, మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ వెరీలాగ్ మాడ్యూల్. లైక్ మాడ్యూల్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ ఈ మాడ్యూల్స్ లో ఒక స్టైల్ ఇది, లైక్ ఇంప్లిమెంటేషన్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, ఇక్కడ మాడ్యూల్ నేమ్ తర్వాత వెంటనే కోడ్స్ అనేవి మనం మెన్షన్ చేయొచ్చు. లేదు, ఇంకొక వే కూడా ఉంది. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, మాడ్యూల్ నేమ్ తర్వాత జస్ట్ బ్రాకెట్స్ ఇచ్చేసి బ్రాకెట్ లో ఏ ఇన్పుట్ కోడ్స్, ఏ అవుట్పుట్ కోడ్స్ అనేవి ముందే మెన్షన్ చేసేసాను. అలా కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చు. ఏంటంటే అసలు మనకి ఏ పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మన పోర్ట్స్ ఏంటి, ఏబిసి సమ్ క్యారీ అవుతుంది. జస్ట్ వాటి ఆ పోర్ట్స్ ఏంటి అనేది ముందు బ్రాకెట్స్ లో ఇచ్చేసి ఆ పోర్ట్స్ లో ఏ ఇన్పుట్ పోర్ట్స్, ఏ అవుట్పుట్ పోర్ట్స్ అనేది మనం నెక్స్ట్ మాడ్యూల్ లోపల ఇచ్చుకోవచ్చు. మాడ్యూల్ లో ఇచ్చేసుకోవచ్చు లేదా మాడ్యూల్ లోపల ఇచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి, ఇదర్ మనం ఇక్కడే మాడ్యూల్ లోపలే ఓపెన్ బ్రష్ చేసి, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఎండ్ చేసి ఉంటే ఇదంతా మాడ్యూల్ లోపల ఉన్నట్టు. కానీ ఇదేంటి, ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం మాడ్యూల్ కి ఎండ్ చేసేసి మాడ్యూల్ డెఫినేషన్ ఎండ్ చేసేసి మనం మాడ్యూల్ కి ఇన్సైడ్ మనం కోడ్ రాసే చోట మనం ఆ కోడ్ డిక్లరేషన్స్ అంటే అది ఏదో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు ఒక చోట లైక్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చామంటే ఇక్కడ ఇవ్వకూడదు. కోడ్స్ రెండు చోట్ల డిక్లేర్ చేయకూడదు. రెండు చోట్ల డిక్లేర్ చేశారంటే అది ఎర్రర్ ఇస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఎయిదర్ ఆ విధంగా అన్నా చేయొచ్చు లేదా ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఇది కోడ్స్ డిక్లరేషన్, మాడ్యూల్ డిక్లరేషన్ ఇలా చేయాలి. రైట్, సో నెక్స్ట్ క్లాస్ లో మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే. అండ్ చాలా మంది దీనికోసం నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారు తెలుగులో. సో, ఐ విల్ డెఫినెట్‌లీ డూ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రైట్. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా వెరిలాగ్ హెచ్‌డీఎల్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో, దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్.